హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు స్పెషల్ వీడియో వచ్చేసి సూపర్ టేస్టీ అండ్ యమ్మీ స్వీట్ డబల్ కా మీఠా రెసిపీ. అసలు ఏదైనా అకేషన్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ డబల్ కా మీఠా స్వీట్ రెసిపీ అయితే ఉంటుంది. అసలు ఈ స్వీట్ ని అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు వెయిట్ చేయడం, ఎలా చేయాలో చూసేయండి. మెయిన్గా ఈ రెసిపీకి కావాల్సింది బ్రెడ్. దీనికి మనం ఏ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ మిల్క్ బ్రెడ్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా పాత మిల్క్ బ్రెడ్ అయితే చాలా మంచిది. ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ కి ఉన్న సైడ్ బ్రౌన్ పార్ట్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అయితే మనం ఒక్క బ్రెడ్ లో 4 స్లైసెస్ గా చేసుకోవాలి. మీరు లేదు అని అంటే 6 కూడా చేసుకోవచ్చు. నేనైతే 4 స్లైసెస్ గా కట్ చేస్తున్నాను. ఇంకా బ్రెడ్ మొత్తం ఇలా స్లైసెస్ గా కట్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకోవాలి. మనం వీటిని అయితే ఒక 30 to 1 hour అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గట్టిపడి చాలా క్రిస్పీగా వస్తాయి. సో నేను కూడా ఒక 30 minutes అయితే పక్కన పెట్టాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే మనం అందులో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది. సో నేనైతే కట్ చేసిన పీసెస్ అన్ని ఇందులో వేస్తున్నాను డీప్ ఫ్రై చేయడానికి. ఇంకా నేనైతే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నాకైతే నెయ్యి అంటే అంత ఇష్టం ఉండదు. సో అందుకని నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇంకా మంచిగా 2 sides తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. చూడండి ఎలా బ్రౌన్ కలర్ అవుతున్నాయో, సేమ్ 2 sides కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం తీసి సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. అవును, ఇంతకీ మీరు స్వీట్ లవరా, హాట్ లవరా? నాకైతే స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం. పడి చచ్చిపోతాను స్వీట్స్ అంటే. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ సైజెస్ అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేయించుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్ ని క్లీన్ చేసుకొని అందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నాను.
నేనైతే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి వేడయ్యాక నేనైతే జీడిపప్పు అండ్ బాదం వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే అందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు కిస్మిస్ అనేది లాస్ట్ లో మాత్రమే వేసి ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకొక బౌల్ తీసుకొని పాలు వేడి చేసుకోవాలి. నేనైతే నార్మల్ ప్యాకెట్ పాలు 1/2 లీటర్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్ పాలే తీసుకున్నాను. వీటినైతే 5 to 10 మినిట్స్ బాగా మరిగించాలి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత అయితే వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అయితే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. ఇంకా ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే మనం సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే మంచిగా మిక్స్ చేసుకుంటూ కలపాలి, ఎందుకంటే షుగర్ అనేది ఉండలుండలుగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే కుంకుమ పువ్వు, కోవా, ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు. నేనైతే ఏవి యూజ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి లుక్ వైజ్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. సో నేను ఇంట్లోకి మా కోసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు. ఈ సిరప్ అయితే కొంచెం మరిగాక ఇందులోనే యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. షుగర్ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మరీ తీగపాకం అవసరం లేదు, అలా అని ఎక్కువ స్టిక్కీగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసేటప్పుడు అయితే మనం గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అడ్జస్ట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనం ఆల్రెడీ కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలు అన్ని యాడ్ చేశాక ఇంకొక 2 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్ లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఇది కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకొని. మరి షుగర్ సిరప్ అండ్ పాలు ఇనికే వరకు ఉంచకూడదు. ఎందుకు అనంటే ఇది కొంచెం జ్యూసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక గార్నిష్ కోసం అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ టేస్టీ డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే వెంటనే సర్వ్ చేసుకొని తినొచ్చు. నేనైతే ఒక 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టి అయితే సర్వ్ చేస్తున్నాను. చూసారుగా అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ డబుల్ కా స్వీట్ అయితే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీ ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్వీట్ లవర్స్ కి షేర్ చేయండి. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకా నేనైతే వెయిట్ చేయకుండా ఒక స్పూన్ తీసుకొని అయితే మంచిగా తినేసాను. టేస్ట్ అయితే అసలు చాలా బాగా వచ్చింది. గొంతులో వేసుకుంటే అబ్బా ఇలా కరిగిపోతుంది, అంత సాఫ్ట్ గా ఉంది. అసలు నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఫుల్ గా తినేస్తా. ఈరోజు స్పెషల్ డబుల్ కా మీఠా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు చూసారు కదా, మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.